ఒక్కసారి ఈ నెంబర్ని ఊహించుకోండి. 348 లక్షల కోట్లు అంటే 3.48 కోట్ల రూపాయలు ఒక్క నెలలో ఆవిరైపోయాయి. ఓకే, ఇది యాక్చువల్ గా అమెరికా మార్కెట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అమెరికన్ స్టాక్ మార్కెట్ లో $4 ట్రిలియన్ ఒకే ఒక నెలలో ఆవిరైపోయాయి. 4 ట్రిలియన్ అంటే 4 లక్షల కోట్ల డాలర్లు. మీకు ఆల్రెడీ ముందు నెంబర్ ఇచ్చాను కదా, 3.48 కోట్ల రూపాయలు ఒక్క నెలలో ఆవిరైపోయాయి. ఇంకో ప్రామాణికంగా చెప్పాలంటే భారతదేశ జీడిపి 2024 నెంబర్లు 3.9 ట్రిలియన్ నుంచి 4.1 మధ్యలోని. సో 2025కి ఎస్టిమేటెడ్ జీడిపి 4.27 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ భారతదేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంత డబ్బులు ఒక్క నెలలో ఫసక్ అయిపోయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో అమెరికాలో స్టాక్ మార్కెట్లు ఒక్క నెలలో అతలాకుతలం అయిపోయాయి. ఓకే, సో ఇవాళ అంటే ఇప్పుడు అమెరికాలో రాత్రి అయింది కాబట్టి ఇవాళ మార్నింగ్ అయితే స్టాక్ మార్కెట్కి కొంత ఊరట లభించింది. అలా పడుతున్న స్టాక్ మార్కెట్కి కొంత ఊరట లభించింది కాబట్టి నా మూలలో చిన్న చిరునవ్వు వచ్చి ఈ వీడియో చేయడానికి అయితే డిసైడ్ చేసుకున్నాను. మళ్ళీ ఊహించండి, 3.48 కోట్ల రూపాయలు ఫసక్. ఓకే, సో ఇవాళ డీటెయిల్గా అసలు దీనికి కారణాలు ఏంటి. ఓకే, మనకి అమెరికా ఎకానమీ రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం తెలుగులో. నా తెలుగులో ఈ టర్మ్ తప్పైతే కొంచెం కరెక్ట్ చేయండి. నీకు కరెక్ట్ అయితే ఆఫ్ కోర్స్ కరెక్ట్ అని కామెంట్ పెట్టండి. సో రిసెషన్లోకి వెళ్ళిపోబోతుందా, అసలు ఏంటి కారణాలు, రాత్రికి రాత్రి ఇంత ఘోరంగా ఎలా అయిపోయింది. అందుకనే మీకు తమిళలో పెట్టాను, ట్రంప్ మామ మమ్మల్ని రక్షించు అని. ట్రంపేశ్వర అని పాడుకోవాలి, ట్రంపేశ్వర మమ్మల్ని రక్షించు అని. ఆయన చెప్పిన ఒక మాటకి ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఆయన మాటకి అంత పవర్ ఉందా, ఇవన్నీ ఈ వీడియోలోని డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Mr. President, you asked... And remember, Trump is always right? సో ఒక శుభ సూచకం ఏంటంటే ట్రంప్ మొదలెట్టాడు ఇవాళ చెప్పింది ఏంటంటే ట్రంప్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. ట్రంప్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆ రాంగ్ నాకు తెలియదు, కానీ ఆయన నోటికుండే ఒక పవర్ గురించి ఏంటంటే ఒక 2 రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలోని ట్రంప్ని రిసెషన్ గురించి అడిగారన్నమాట. అంటే ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్ళబోతుందా అని. ఆయన లేదు వెళ్ళదు అని చెప్పకుండా ఆయన ఏం చెప్పాడంటే ఏమో వెళ్ళొచ్చేమో అని ఒక డైరెక్ట్గా కాకుండా ఒక డైరెక్ట్ రిప్లై ఇవ్వకుండా జరగొచ్చేమో అవచ్చేమో అన్నట్టు కొంచెం కేర్ఫ్రీగా ఆయన మాట్లాడాడు. దాని ఫలితం ఒక్క రోజులో $1 ట్రిలియన్, ఒక నెలంతా కలిసి 4 ట్రిలియన్ అయితే ఏ రోజైతే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ ఒక్క రోజులో $1 ట్రిలియన్ అయితే ఫసక్ అయిపోయింది. $1 ట్రిలియన్ అంటే 1/4 ఆఫ్ ఇండియాస్ జీడిపి, ఇందాక ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో అంత పవర్ ఉంది. కానీ థ్యాంక్ గాడ్, దేవుడి దయ వల్ల ఇవాళ మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు, యుఎస్ఏ రిసెషన్లోకి వెళ్ళిపోతుందా అని. అప్పుడు ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే లేదు, అంటే కరెక్ట్గా క్లియర్గా వెళ్ళదు అని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు నేను చేస్తున్న విధానాలు ఒక ఈజీ వే ఉంటుంది, హార్డ్ వే ఉంటుంది. నేను ఒక హార్డ్ వే చేస్తున్నా, దీనివల్ల ఎకానమీ 20 రెట్లు బూమ్ అవుతుంది, ఇంకా 20 రెట్లు బెటర్ అవుతుంది అని చెప్పి ట్రంప్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఆయన చెప్పాడు అనమాట. సో ఆ ఒక్క స్టేట్మెంట్తో $1 ట్రిలియన్ పోయింది. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. Just specifically on the recession. Yeah. Do you think there will be a recession? I don't see it at all. I think this country is going to boom. But as I said, I can do it the easy way or the hard way. The hard way to do it is exactly... రెండోది, మెయిన్గా ఈ టారిఫ్స్ వలన విపరీతంగా స్టాక్ మార్కెట్ అయితే 2 రోజుల క్రితం వరకు కూలిపోతూ వస్తుంది. మీకు తెలుసు కెనడా అండ్ మెక్సికో మీద 25% టారిఫ్ అయితే విధించాడు. కానీ ఈయన తగ్గేదేలే అంటూ ఇప్పుడు యూరప్ మీద కూడా, స్టీల్ అండ్ అల్యూమినియం మీద ఇవాళ యూరప్ ఇంపోర్ట్స్ మీద కూడా 25% టారిఫ్ విధించాడు. కాకపోతే ట్రంప్ ఒక్క మాటతోని ఈ టారిఫ్లు కావాలంటే ఆయన తీసేయచ్చు. ఈయన టారిఫ్లు తీస్తే స్టాక్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ట్రంప్ ససేమిరా ఇది చేసేటట్టు లేదు. సో చాలా మంది ఎకనామిస్ట్ కథనం అంతా చూస్తే ఆయన ఏమంటాడంటే బైడెన్ లానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ వాళ్ళకి డబ్బులు పోయినా పర్వాలేదు. నా కన్సర్న్ ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ రెగ్యులర్ పీపుల్.
ఆ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ రెగ్యులర్ పీపుల్కి స్టాక్ మార్కెట్ వల్ల ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అమెరికాలో ప్రొడక్షన్ పెంచడానికి, అమెరికాలోనే ఇండస్ట్రీస్ రావడానికి, అమెరికా మేక్ ఇన్ అమెరికా గురించి ఇదంతా చేయాల్సి వస్తుంది అని ఆయన ఫర్మ్ గా బిలీవ్ చేస్తున్నాడు. కాబట్టి టారిఫ్ విషయంలో కూడా ప్రస్తుతానికి ఎక్కడ తగ్గినట్టు కనబడట్లేదు. లేటెస్ట్ గా మనం చూసిన వాళ్ళ యూరోప్ మీద కూడా 25 అల్యూమినియం అండ్ స్టీల్ మీద 25% టారిఫ్ విధించడం బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన టారిఫ్ నుంచి ఎక్కడికి వెనక్కి వెళ్ళదలుచుకోలేదని. తర్వాత ఇవాళ ఇంకో స్ట్రాంగ్ పాయింట్ చెప్పడానికి ఆయన ఎలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లా కార్ వైట్ హౌస్ తెప్పించుకొని, వైట్ హౌస్ టెంపరీగా ఒక టెస్లా షోరూమ్ లాగా అయితే కనబడింది. సో ఆయన ఒక 6 మోడల్స్ ఎలాన్ మస్క్ అయితే తీసుకొచ్చాడు. సో అందులో ట్రంప్ ఆయనకి నచ్చిన ఎర్ర కారు, రెడ్ కలర్ కారు టెస్లా అయితే కొనుక్కున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ట్రంప్తోని ఏ విధంగా మనం సరిపోం, కాకపోతే ట్రంప్ కారు టెస్లా, మా కారు టెస్లా అని ఒక చిరు ఆనందం అన్నమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ ఆయన మెయిన్గా ఒక పాయింట్ అయితే రీట్రేట్ చేశాడు ఏంటంటే బై అమెరికన్ కార్స్ కొనుక్కోవాలని. ప్లస్ ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ కూడా విపరీతంగా పడిపోయింది. ఇక్కడ టోటల్ నెంబర్స్ నేను పెడతాను, అది కూడా 2-3 రోజులు ఎంత క్రాష్ అయిపోయిందో. సో టెస్లా స్టాక్ అయితే ఇవాళ ఒక $20 దగ్గర పెరిగింది. ఆఫ్టర్ అవర్స్ లో కూడా కొంచెం పెరిగింది. సో ట్రంప్ చేసే ఏ చిన్న విధానంకైనా ఇంత పవర్ ఉంటుంది. ఇంకో బ్యాడ్ కంపారిజన్ నేను చేయకూడదు కానీ 1929లో అమెరికాలోని గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే అత్యధికంగా రిసెషన్ వల్ల గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అప్పుడు ప్రెసిడెంట్ హర్బర్ట్ హూవర్. ఓకే, హర్బర్ట్ హూవర్ లాగానే ఆయన కూడా టారిఫ్లన్నీ పెంచడం వల్ల అదొక్కటే మెయిన్ రీజన్ కాదు, అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు ట్రంప్ కూడా టారిఫ్స్ ని పెంచడం వల్లే ఇమ్మీడియట్ గా మార్కెట్ లో ఇంత ఇంపాక్ట్ వచ్చింది. కాబట్టి చాలా మంది పొలిటికల్ పండిట్స్ ఏమంటారంటే 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చినట్టు టారిఫ్స్ కారణంగా హర్బర్ట్ హూవర్ లాగా మళ్ళీ ట్రంప్ ద్వారా మళ్ళీ డిప్రెషన్ వస్తుందా అని, రెసెషన్ వస్తుందా అన్నదానికి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. రావచ్చు, రాకపోవచ్చు. ఎవరెవరైతే అమెరికా రిసెషన్లోకి వెళ్ళిపోతుందని సంకల్ గుద్దుకుంటున్నారో అంటే అమెరికన్స్ వాళ్ళు చెప్తున్నా, అమెరికా రిసెషన్లో వచ్చిన, అమెరికా డాలర్కి ఏవైనా ఇంపాక్ట్ వచ్చినా, అమెరికన్ మార్కెట్స్కి ఏవైనా అయినా అది ఓన్లీ అమెరికాకే ఇంపాక్ట్ అవ్వదు. దానివల్ల ప్రపంచం మొత్తానికి ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మాత్రం తెలుసుకోండి. తర్వాత ఇంత బ్యాడ్ న్యూస్లోని ఇప్పుడే అందిన ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియాలోని ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం 7 నెలల్లోని లోయెస్ట్ 4% కన్నా తక్కువ పడిందంట. 3.64 3.78 ఏదో చూశాను. సో అదొక్కటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల ఇండియాలోని రిలేటివ్గా అన్ని ధరలు తగ్గుండాలి. సో ఇంత బ్యాడ్ న్యూస్లోని ఇది ఒక చిన్న గుడ్ న్యూస్ అండి. ఇదే కాకుండా మార్కెట్కి ఊరట ప్లస్ మనందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యుక్రెయిన్ మొత్తం అంతా సరే నెగిటివ్గా చెప్పాలని లేదు. యుక్రెయిన్ అయితే సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఏ సీజ్ ఫైర్ అయితే మొన్న ఒప్పుకోకుండా జెలెన్స్కీ వాకౌట్ చేశాడో ఆ సీజ్ ఫైర్కి యుక్రెయిన్ ఒప్పేసుకుంది. ఆ తర్వాత మినరల్ డీల్ కూడా సైన్ చేస్తాను ఒప్పేసుకుంది. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ పుటిన్స్ కోర్ట్. ఇంతకు ముందు అయితే పుటిన్ సీజ్ ఫైర్ ఒప్పుకోలేదు. ఒకవేళ అమెరికా ప్రపోజల్తోని పుటిన్ కానీ ఒకవేళ ఒప్పేసుకుంటే రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది. అది కూడా మార్కెట్కి విపరీతమైన ఊరటిస్తుంది. కానీ ట్రంప్ పుటిన్ బ్యాక్ అండ్ నెగోషియేషన్స్ బట్టి పుటిన్ ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకుంటాడు. తద్వారా రష్యా యుక్రెయిన్ యుద్ధం టెంపరీగానా పర్మనెంట్గా మనం చెప్పలేం, ఎందుకంటే మనం ఏది ప్రిడిక్ట్ చేయలేం. అయితే ఆగిపోతే దీనివల్ల కూడా మార్కెట్కి విపరీతమైన ఊరట వస్తుంది. సో ఇండియా మార్కెట్లో ఇన్ఫ్లేషన్ లోయెస్ట్, తర్వాత వరల్డ్ మొత్తానికి రష్యా యుక్రెయిన్ వార్ అయితే ఎఫెక్ట్ అవ్వబోతుంది. సో ఈ గుడ్ న్యూస్ కోసం చూడాలి. మార్కెట్ కొంచెం నిన్న పెరిగి తగ్గినా కూడా ఇవాళ అయితే అట్లీస్ట్ ఒక 10% లాగా, అంటే నేను హోల్డ్ చేసిన స్టాకులు బట్టి నేను చెప్తున్నా, ఒక 10% అయితే ఊరట వచ్చింది. ఆ ఊరటతోని చాలా శాంతించాను వాళ్ళు డెఫినెట్గా. సో ఇంకా మాట్లాడాలంటే అసలు ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, రెసెషన్ వస్తుందా లేదా, లేకపోతే ఇది జరుగుతుందా అంటే ఇవి చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడైతే కెనడా ఏం చేసిందంటే, కెనడాలోని ఒంటారియో అని ఒక స్టేట్ ఉంది. వాళ్ళైతే అమెరికాలో 3 రాష్ట్రాలకి కరెంట్ సప్లై చేస్తారు. ఓకే, ఈ 3 రాష్ట్రాల కరెంటు కట్ చేసేస్తామని కెనడా భయపెట్టింది. మీరు కెనడా మీద ఉండే టారిఫ్స్ అన్ని విత్డ్రా చేసుకోండి, లేకపోతే అమెరికాకి పవర్ లేకుండా చేస్తామని. అమెరికాకి నిజంగానే కెనడా ఆ 3 స్టేట్లకి పవర్ కట్ చేసేస్తే
ట్రంప్ ఏ విధంగా విజృంభిస్తాడో నేను ఓన్లీ ఊహించగలను. కానీ అసలు సినిమా జరిగినప్పుడే కానీ మనం ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఆ సస్పెన్స్ ఆ రోజుకి చూడాలి. కానీ ట్రంప్ మాత్రం ఎక్కడ తగ్గేటట్టు, ఆయనకి కావాల్సినవన్నీ వచ్చే వరకు ఎక్కడ తగ్గేటట్లేదు. నేను ఈ టారిఫ్లు తీయాలని అనుకుంటున్నాను డెఫినెట్గా, ఎందుకంటే ఈ టారిఫ్లో ఏ మాత్రం తేడా వచ్చినా అత్యద్భుతంగా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట. సో ట్రంప్ మనకి నచ్చినా నచ్చకపోయినా అమెరికన్ ప్రెసిడెంట్ పవర్ ఏంటంటే, ఒక్క స్టేట్మెంట్ మీకు ఇందాక చూపించిన ఇంటర్వ్యూలో ఏమో రెస్ట్రిక్షన్ వస్తుందో లేదో నాకు తెలియదు, ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏమైనా జరగవచ్చు, ఈ ఒక్క స్టేట్మెంట్కి టెక్ కంపెనీస్, అమెరికా ప్రెసిడెంట్ వెనకాల నుంచి ఉన్న టెక్ కంపెనీస్ అన్ని $750 బిలియన్ ఒక్క రోజులో ఫసక్ అయిపోయింది. అందులోని యాపిల్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఒక్క రోజులో $750 బిలియన్ అంటే ఆషామాషి కాదు. కానీ ఇవాళ ఆయన కరెక్ట్ చేసిన స్టేట్మెంట్తోని అట్లీస్ట్ మార్కెట్లోని మెయిన్గా నచ్చది ఏంటంటే అన్సర్టనిటీ. అంటే ఏం జరుగుతుందో, చెడు కూడా ఏం జరుగుతుంది అని తెలిసినా ఓకే, మంచి జరుగుతుంది అంటే ఆఫ్ కోర్స్ అది అబ్సల్యూట్లీ ఓకే. కానీ అన్సర్టనిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఎస్పెషల్లీ ఒక రాజాధినేత అంటే ఒక ప్రెసిడెంట్ లాంటి, అమెరికా దేశం లాంటి ప్రెసిడెంటే అన్సర్టన్గా ఉన్నాడు అంటే అది అస్సలు ఇన్వెస్టర్స్ నచ్చదు. కాబట్టి మొత్తం సెల్లింగ్ పానిక్ చేసేసి చాలా డబ్బులు అయితే మార్కెట్ నుంచి విత్డ్రా చేసేసారు. ఓకే, ఎప్పుడైతే ఈయన ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాడో టారిఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఎక్కడా తగ్గలేదు. టారిఫ్స్ ఇంకా యూరోప్ మీద కూడా ఇవాళ విధించాడు. అయినా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక పాజిటివ్ స్టేట్మెంట్తోని ఎంత తేడా వచ్చిందో మీరే చూడండి. దీన్ని బట్టి ద పవర్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెన్సీ మీకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ చెప్తున్నా, ట్రంప్ మావా మమ్మల్ని రక్షించు, ట్రంప్ వేసరా మమ్మల్ని రక్షించు. All I know is we're going to take in hundreds of millions of dollars in tariffs, and we're going to become so rich, you're not going to know where to spend all that money. I'm telling you, you just watch. సో మార్కెట్స్ అయితే క్లియర్గా ట్రంప్కి చెప్పేసాయి, ఈ టారిఫ్లు మాకు నచ్చట్లేదు, అన్సర్టనిటీ నచ్చట్లేదు అని. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మార్కెట్ అన్సర్టనిటీ గురించి మీరు వరీ అవ్వకండి, టారిఫ్ల గురించి వరీ అవ్వకండి. ఈ టారిఫ్ల వల్ల అమెరికాకి ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయో, ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఏం చేసుకోవాలో కూడా మనకు తెలియదు అని. కాకపోతే ఆయన రీసెంట్గా ఎలక్ట్ అయ్యాడు కాబట్టి, అమెరికా ఆయన ఎన్నుకుంది కాబట్టి ఆయనకు ఒక పాలసీ ఉంటుంది. మనం ఒక కామన్ మ్యాన్గా మనకున్న బేసిక్ నాలెడ్జ్తోని మనం ఈజీగా క్వశ్చన్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సజెషన్ ఇస్తారు. కాకపోతే ప్రెసిడెంట్ అంటే ఓన్లీ ట్రంప్ కాదు, ఆయనకు ఒక యంత్రాంగం ఉంటుంది, ఆయన మాట్లాడే మనుషులందరూ ఉంటారు, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇవన్నీ ఆచరించి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రెసిడెంట్ కూడా హెర్బర్ట్ హూవర్ గ్రేట్ డిప్రెషన్ రెసెషన్ లాగా ఆయన పేరు నెగిటివ్గా గుర్తుంచుకొని ఎవరికీ ఉండదు. కాబట్టి ఆయనకి అమెరికా మార్కెట్స్కి, అంతేకాకుండా వరల్డ్ ఎకానమీ కోసం జరగాల్సిన మంచి పనులు, లేకపోతే ఏ విధంగా మార్కెట్ ముందుకెళ్తుంది అన్నది ఆలోచన చేసి కరెక్ట్గా చేస్తారన్న నమ్మకం అయితే నాకుంది. సో ఈ లాస్ వల్ల ఎవరు విన్ అవరు, ఏదో పుట్స్ బాగా ట్రేడ్ చేసిన వాళ్ళు. సో నాకు కూడా నేను విపరీతంగా అంటే నిన్నటి వరకు చాలా 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 బ్లీడ్ అయిపోయింది, కానీ పూర్తిగా ములుగున్నాం కాబట్టి నాకేం చలియడం మానేసింది. కాకపోతే ఇవాళ నుంచి ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్తోని, ప్లస్ ఇంకోటి కూడా, మీరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లని చూస్తే బర్క్షైర్, మీకు ఆయన తెలుసు కదా, బర్క్షైర్ ఓనర్, వాళ్ళు ఏం చెప్తారంటే స్టాక్ మార్కెట్ అన్నది అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అనేది మనం స్టాక్ మార్కెట్ మీద ఎంత డిపెండ్ అయి ఉంటామో, స్టాక్ మన మీద డిపెండ్ అయి ఉండదు. స్టాక్ ప్రైస్ దాని ఇష్టం వచ్చినట్టు వేరీ అవుతుంది, కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఈ అడ్వైస్ లేదు నేను ఇవ్వను. కానీ నేను ఒక స్ట్రాటజీ అయితే పెట్టుకున్నా, ఆ స్ట్రాటజీ వల్ల ఒక 1 monthలోని మొత్తం అంతా బెటర్ అవుతుంది, అంతా రోజీ అవుతుందని మనం ఊహిస్తున్నాం. అవుతుందా లేదా అనేది గ్యారంటీ ఎవరికీ లేదు. ఇది ఒక లాటరీ లాగా, ఎస్ నో అని లాటరీ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వాడతారు. ఆ స్ట్రాటజీతోని ప్లస్ ట్రంప్ మీద నేను కాన్ఫిడెన్స్ ఉంచుకొని, ఎందుకంటే నీకు ఆప్షన్ లేదు, ఇప్పుడు టూ లేట్ కాబట్టి, ట్రంప్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన విధానాల్లోని మార్పు వచ్చి మార్కెట్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే 10% కోలుకుందో అలానే ముందుకెళ్తుందని ఓన్లీ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్తోని ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ మనం వేరే వీడియోలో కూడా ఇచ్చిందే కాబట్టి ఈ కంపెనీకి ఎంత పోయింది, ఈ కంపెనీకి ఎంత పోయింది, ఈ కంపెనీకి ఎంత పోయింది, ఈ స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే మీకు చెప్పాను మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎలాగ మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్ని రీల్ అవుతున్నాయి. అమెరికా ఫస్ట్ అనే పాలసీ, జపాన్, సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికా ఫస్ట్ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉందని. సో ఈ టారిఫ్స్ వార్ ఇంకా ఎంత కంటిన్యూ అవుతుంది, ఎవరు రిలాక్స్ అవుతారు, ట్రంప్ కరుణిస్తాడా, ఓవరాల్గా అమెరికన్ ఎకానమీ వలన వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా పైకి వెళ్తాయా కిందకి వెళ్తాయా అనేది వేచి చూడాలి. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మోర్ దెన్ ఒకటి మీరు చూస్తున్నట్టయితే
డెఫినెట్ గా మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.